పద్మ అవార్డుల్లో రాష్ట్రంపై ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పక్క రాష్ట్రంలో 5గురికి ఇచ్చారు, మన రాష్ట్రంపై వివక్ష చూపారన్నారు. గద్దర్కు అవార్డు ఇవ్వబోమని కేంద్ర మంత్రి బాహాటంగా చెప్పారని, మరోసారి గద్దర్ను అవమానిస్తే మీ పార్టీ ఆఫీసున్న ప్రాంతానికే గద్దర్ పేరు పెడతామని చెప్పారు. గద్దర్పై మాజీ ముఖ్యమంత్రి ఇలాగే వ్యవహరిస్తే చూస్తుండగానే ఆయన గద్దె కూలిందన్నారు రేవంత్. ఓట్ల విప్లవంలో ఆ కేంద్ర మంత్రి కూడా కూలడం ఖాయమన్నారు ముఖ్యమంత్రి. నెక్లెస్ రోడ్లో గద్దర్ స్మృతివనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం. నాయకుడిగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి, కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి. ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన, స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరాన్ని చూడాలి. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు వ్యక్తిగా కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు, రాజ్యాధికారం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య, కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య. ఆ వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాల కలయికనే కేంద్రము ఈ దేశం. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మేము ప్రభుత్వ అభిప్రాయంగా మా తెలంగాణ సమాజాన్ని, ప్రజలను స్ఫూర్తిని అందించి గొప్ప ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులకు అందించే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందే. దానికి ముందు వరుసలో ఉండేవాడు గద్దరన్న. వారితో పాటు చుక్కా రామయ్య గారిని, అందశ్రీని, మిత్రుడు గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు నేను ప్రతిపాదించిన. ఇందులో ఏ ఒక్కరూ మా పార్టీ కార్యకర్త కాదు, నాయకుడు కాదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోళ్ళు. నాతో లేకపోతే ఇవ్వమనే విధానం మంచిది కాదు అని బలంగా నమ్మి వాళ్ళ పేర్లు ప్రతిపాదించిన. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి, ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. రుణమాఫీపై ప్రశ్నిస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలతో సహా చెప్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు చీకొట్టినా కేసీఆర్ బుద్ధి మారలేదని మండిపడ్డారు. రైతు బంధు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారన్న రేవంత్ తాము చక్కబెడుతున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ముగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలల 150వ వార్షికోత్సవానికి హాజరైన రేవంత్ మాజీ ముఖ్యమంత్రిపై పదునైన విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఆయన కొడితే బలంగా కొడతాడంట, ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకోవాలని సెటైర్ వేశారు. పాలమూరు ప్రాజెక్టును ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. రైతు బంధు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారన్నారు. 14 నెలలు ఫామ్ హౌస్ లో పడుకుని గంభీరంగా చూస్తున్నా అంటూ మాట్లాడుతున్నాడని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు సీఎం రేవంత్. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలకు. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా?
రుణమాఫీపై ప్రశ్నిస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెప్తానన్నారు రేవంత్ రెడ్డి. ఏ గ్రామంలో ఏ రైతులకు రుణమాఫీ చేశామో లెక్కలు అసెంబ్లీలో పెడతామన్నారు. రైతు భరోసా ఎగ్గొడతామని కేసీఆర్ అంటున్నారని, మీలా మాటలు చెప్పి ఎగ్గొట్టే మనిషిని కాదన్నారు రేవంత్. 10 ఏళ్లు పాలించి ప్రజల దగ్గరకు వెళ్తే డిపాజిట్లు పోగొట్టారన్నారు రేవంత్. 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు, ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది చంద్రశేఖర్ రావు. డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో, ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. రాష్ట్ర బడ్జెట్లో 21% విద్య కోసం కేటాయించామన్నారు రేవంత్. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్ గా సీఎం హాజరయ్యారు. విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడి అన్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీలను రాజకీయాలకు నిలయంగా మార్చుకున్నాయని చెప్పారు. తామొచ్చాకే బీసీలను నియమించామన్నారు రేవంత్. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి. అంతకుముందు గోషామహల్లో ఉస్మానియా నూతన భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం హాస్పిటల్ అఫ్జల్గంజ్ లో ఉండగా కొత్తదాన్ని గోషామహల్ స్టేడియంలోని 26 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోన్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని బరిలోకి దించింది ఏఐసీసీ. ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించగా ఎలక్షన్లకు దూరంగా ఉంది బీఆర్ఎస్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోన్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డిని బరిలోకి దించింది ఏఐసీసీ. ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించగా ఎలక్షన్లకు దూరంగా ఉంది బీఆర్ఎస్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గాడిలో పెడితే కాంగ్రెస్ నాశనం చేస్తోందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమాలు చేసి పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్ర రైతులంతా భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ను ఓడించిన ప్రజలు అనుభవిస్తున్నారని విమర్శించారు గులాబీ పార్టీ నేతలు. తులం బంగారానికి ఆశపడి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని విమర్శించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తూ ఉన్నానన్నారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎవరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జహీరాబాద్ కార్యకర్తలు నేతలతో భేటీ అయ్యారు కేసీఆర్. నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైభీం అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో వీని సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసేది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయారు. మళ్ళీ మొదటికి వచ్చానా
కైలాసవాడలో పెద్ద పాము మింగినట్టు అయింది మళ్ళీ. బీఆర్ఎస్ ను వద్దు అనుకున్న వాళ్లే ఇప్పుడు అనుభవిస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. సీఎం డైలాగ్ కొడితే కొత్త జీవోలు రావన్నారు. కలలు కంటే అభివృద్ధి జరగదన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు. ఉన్న వాటిని కూలగొట్టుడే రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు కేటీఆర్. ప్రజలు 2 సార్లు ఇచ్చింది, మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు ఇయ్యకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దన్నది వాళ్ళే, కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు, కొన్నటోడు లేడు, అమ్మేటోడు లేడు, 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు. ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిండు. టకీ పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ ను కాంగ్రెస్ నరక కూపంగా మార్చిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడ్చల్ జిల్లాలో ప్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ సూసైడ్ చేసుకోవటం శోచనీయం అని ట్వీట్ చేశారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ పై పెను ప్రభావం చూపిందన్నారు. శాంతి భద్రతలు లోపించడం, పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం, అనుమతి ఉన్న ఇళ్లను కూడా హైడ్రా కూల్చివేయడం, మూసీ, ఫార్మాసిటీ, మెట్రో కారిడార్ల విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు హరీష్. నీళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం ఆపాలన్నారు. వారి బురద రాజకీయానికి గోదావరి వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేజీ నిలబడిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన నీళ్లు నిజాలుపై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు కవిత. కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలి. 3 జిల్లాల 8 లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టిండ్రు. మరి ఇది నిజంగా కూడా రాజకీయం కాదు. ఇది ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొద్దు. నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. పార్టీ మారిన వారిపై 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పినా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన టైం ఇవ్వాలని గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చిందన్న విషయం గుర్తు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఎంత టైం కావాలో మీరే స్పీకర్ కు కనుక్కొని చెప్పాలని రోహత్గీని సూచించింది. తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందన్నారు ప్రెసిడెంట్ ముర్ము. బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్డీఏ సర్కార్ విద్యారంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్ట్రపతి ముర్ము. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సమావేశం ప్రారంభం కాగానే మహాకుంభమేళా తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ ముర్ము. అలాగే ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించారు. मोनो अमावस्या के दिन हुई हादसे पर अपना दुख व्यक्त करती हूँ. घायलों के शीघ्र स्वस्थ होने की कामना करती हूँ. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी का को खोए हैं. मनमोहन सिंह जी ने 10 वर्ष तक प्रधानमंत्री के रूप में देश की सेवा की. मैं मनमोहन सिंह जी को भावभीनी श्रद्धांजलि अर्पित करती हूँ. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందన్నారు ప్రెసిడెంట్ ముర్ము. రైతులు, మహిళలు, పేదలు, యువతకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ సర్కార్ 3 రెట్ల వేగంతో పనిచేస్తోంది. త్వరలోనే భారత్ ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకనామీగా ఎదుగుతుందన్నారు. పేదరిక నిర్మూలనకు అనేక స్కీంలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్తో ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. అమృత్ భారత్, నమో భారత్ రైలు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు ముర్ము. దేశాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్. గ్లోబల్ ఇన్నోవేషన్ లో భారత్ 39వ స్థానానికి చేరిందన్నారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లో అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీపై ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు ధన్ఖడ్. Showcasing our leadership in artificial intelligence and digital technology adoption in the future of work category. Similarly, India's rank in the Global Innovation Index has improved significantly, moving up from 76th to 39th position.
వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ఉంటుందన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధి కోసమే మిషన్ మోడ్లో పనిచేస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. 2014 తర్వాత దేశీయ వ్యవహారాల్లో విదేశాల జోక్యం తగ్గిందన్నారు. ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ. 20-25 साल की आयु के नौजवान है, जब वो 45-50 साल के होंगे तब वो विकसित भारत का सबसे बड़े बेनिफिशियरी होने वाले। उम्र के उस पड़ाव